నేను చాలా దూర ప్రాంతం చేశాను. 1100 కిలోమీటర్లు డాండేరి మా గ్రామం, అంటే పట్టణం 1100 కిలోమీటర్లు, మా ఇక్కడ ఒక 60 కిలోమీటర్లు, దరిదాపు 1200 కిలోమీటర్లు దూరం చేశాను. అలా ఒకసారి నాకు ఫోన్ చేసినట్టు నేను చేశాను. మన పరిచయకు నర్సీపట్నం చేసినాడు. అంటే ఎక్కడ తెలుసు నాకు, ఎందుకంటే రాజమండ్రి దాకా వచ్చినా నేను. మరి ఇట్లా వైజాగ్ వెళ్ళిన, కలకత్తా పోయినా, కలకత్తా నుంచి గ్యాంగ్టాక్, పాలింపాండు అంతా పోయినా కానీ నర్సీపట్నం దిగాలి. అంతా చెప్పి చాలా సంతోషంగా రాండి. మేము ప్రార్థన చేసినప్పుడు పరిచయకు పోవాలా, నాకు మంచి ఆనందం. శనివారం రోజు నా పండు దొరికింది. శనివారం రోజు పండు దొరికింది. దానితో నాకు పరిచయకు పోకూడదు. ఈ పండు దొరికింది, పరిచయకు వచ్చని ఎవరు చెప్పాలా, ఆయనకు అన్నులు వీళ్ళు చెప్పాలి. బ్రదర్ రాడంట. ఆ రాత్రి వాక్యం చదువుకుంటే నిర్గమకాండం 4వ అధ్యాయం. ప్రభు నా ఎట్లా మాట్లాడాడంటే ఈ దానికి కారణం నిర్గమకాండం 4వ అధ్యాయం. దేవుడు మోసేను సేవలు చేసినప్పుడు, అయ్యా నేను అర్థుని, నాకు మాట్లాడేది రాదు అని సాగులు చెప్పిండు. అయితే ఇక్కడ 12వ చదువున 11 మానవులకు దూరించేవాడు ఎవరు? రోగవాడినే గాని, చెవిటి వాడినే గాని, దృష్టి గలవాడినే గాని, గుడ్డి వాడిని గుర్తించేవాడు ఎవరు? యెహోవానే నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నడుము తోడయండి, నీకు ఏమి పలకవలసినది నీకు బోధించదునని అతనితో చెప్పాడు. ఈ వాక్యము ఆ రాత్రి నాతో మాట్లాడినాను. అంటే నీ పండును పట్టుకొని నువ్వు సేవ వదులుకుంటావా, నీ పండు పడిపోతే నువ్వు సేవకు రావా అని క్షమించుకున్నావా, నేను వెళుతాను అని ఈ మాట నాతో మాట్లాడిన తర్వాత అన్న ఫోన్ చేయలేదు. ఆల్రెడీ టికెట్ అన్ని బుక్ అయిపోయినాయి, టికెట్లు అన్ని తీసుకున్నా. పోయిన సంవత్సరం గుంటూరు దగ్గర అచ్చంపేటకు వచ్చింది. 12 రోజులు అచ్చంపేటలో పరిచయం చేశాను, క్రిస్మస్ మార్కెట్ సర్వీస్. అయితే దేవుడు తన సంకల్పం, ఇక్కడికి వచ్చిన అంత వర్షము సరిసరిగా ఉంది, వాతావరణం అంతా చాలా తేడాగా కనపడుతుంది. అయినప్పటికీ దేవుడు తన కృప ద్వారా నన్ను తీసుకొచ్చుంటున్నాడు. మనము ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ప్రపంచం అంతా ప్రభుని కొనియాడుతున్నాం. అయితే మనం 4 పాటలు పాడినాం. ఆ పాటలలో సగం వర్తమానం వచ్చేసింది. మనం దేవుడు ఎందుకు వచ్చిండు లోకానికి, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అని మనకు ఆ పాటలలోనే సగం వర్తమానం అయిపోయింది. అంటే ఎవరైతే మనసారా పాడినరో, ఎవరైతే మనసారా పాడినరో, పాడేటప్పుడు దాన్ని అర్థం చేసుకున్నారో, మనం పాట పాడేటప్పుడు పాడేది కాదు, ఆ పాట నాకేం సంబంధించింది, దూత పాట పాడేదాము ఆయనకు ఇంకొక పాట చేయి యేసు ప్రభు. ఆ పాట కానీ మంచి బంగారు సాంబ్రాణి గోళాలు అన్ని తీసుకుని వచ్చి వాళ్ళు ఆరాధించారు. ఎప్పుడే కాలంలో దేవుని మందిరానికి మనం కానీ లూకాసు వార్త 2వ అధ్యాయం. నా వర్తమానం క్లుప్తం ఉంటుంది. అయితే అర్థ గంభీరంగా మీరు ఆలోచించాలంటే, నా మాటలు అర్థ గంభీరంగా మీరు ఆలోచిస్తే దాని అర్థం మీరు చేసుకుంటారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 దాకా మార్చి మనం చదువుకుంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14 దాకా మార్చి చదువుకుంటాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలం నుండి రాత్రి వేళ తమ మందరం కాల్చుకుంటుండగా అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూసారని వారితో చెప్పారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయించుండేను. 10వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 10వ వచనము అందరం కలిసి, ఆ దూత తమ ఎదురు నుండి ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యాలకు తెలియజేసినట్టు మనము సత్యానికి వెళ్ళి చూసి పడిపోయి ఒకరికొకరు ప్రార్థిస్తున్నాం. మహాప్రేమ గల మా ప్రియపరులకు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా యజమానుడు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క శ్రేష్ఠనామమున నాకు ప్రభు ఈ 2024వ సంవత్సరం ఈ క్రిస్మస్ ప్రభు జ్ఞాపకం చేసుకుని స్తోత్రాలు. సజీవుల నుంచి అనేకులు ప్రభు ఈ యొక్క నేను సందర్భం చూడలేక, ఈ పండుగను చూడలేక, నేను సంతోషం చూడలేక వారి యాత్రా జీవితం ముగించినారు. కొందరు కరోనాలో మరణించినారు, కొందరు బలహీనతలో మరణించినారు. అయితే మేము భక్తులమని కాదు, మేము మంచి విశ్వాసమని కాదు ప్రభు, ఇంతవరకు సజీవులకు ఉంచడం కేవలం ఇచ్చేదాని కృప. మీ కృపలను సజీవులకు ఉంచడం అందుకే స్తోత్రాలు. నేను కొద్ది వాక్యాలను ధ్యానించుంటే కృపను సహాయం చేయండి. నేను నన్ను మీ నోటి గురుగా వాడకండి. తెరబడిన ఆకాశం అనుగ్రహించండి. వాక్యం ప్రజలు ప్రభావ వారి హృదయాలు తెరచడం కొరకై, వారి హృదయ శిరోకారం జరిగించడం కొరకై కృప అనుగ్రహించమని, నా మాటలు వారికి అర్థంగా సహాయం చేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన వారి స్తోత్రాలు రాని సకాలంలో సహాయం చేయండి. ఎవరైతే నిర్లక్ష్యంగా అజాగరూకంగా మందిరానికి వాక్యానికి దూరం ఉంటున్నారో వారితో మీరు మాట్లాడండి. అటు మా తండ్రి ప్రభావ మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మేము దక్కించుకుంటూ నీ బాధలు పడుకుంటూ యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. మనం ఇక్కడ చదవని వాక్య భాగంలో గొర్రెల కాపరులు. అయితే ఆ యొక్క గొర్రెల కాపరులు ఆ పట్టణంలో వారి గొర్రెలు మేసినప్పుడు దేవదూత ఒక సందేశం ఇచ్చింది. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు ప్రభు పుట్టక మునుపు ప్రవక్తలు వాళ్ళు పలికిన మాటలు, ఎప్పుడతా నువ్వు యూదా పట్టణం దక్షిణ గ్రామం కాదు కానీ నేను ఏలవాడు నీలో నుండి వస్తుంది. యేసు ప్రభు పుట్టక ముందే అనేక ప్రవక్తలు ప్రవచనాలు పలికినారు. ఆ ప్రకారమే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అంతకుముందు ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఏమైనాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే అంటే నా భూలోకానికి రాకముందుకు యేసు ప్రభు గారు దేవుని యొద్ద ఉన్నాడు. ఒక వాక్యం ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి. 14వ వచనం చదవమా. యోహాను సువార్త. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. ఈ వాక్యం ఏమైందంటే శరీరం దాచుకున్నది. ఇప్పుడు ఈ శరీరం రావాలంటే ఒక గర్భం లేనికి రావాలి. అందుకనే కన్యమర్య గర్భం లేనికి ఆయన వచ్చినాడు. ఆ యొక్క కన్యమర్య గర్భం ద్వారా ఆయన ఈ భూలోకంలో ప్రత్యక్షం. ఆయన శరీరధారిగా అంటే ఆయన వేరే రూపంలో వచ్చి మనకు కనుగలేదు. అందుకనే మన స్వరూపంలో వచ్చేసిన ఆయన మన స్వరూపంలోనే ఆయన భూలోకంకి వచ్చి ఆయన కన్యమర్య గర్భంలో ధరించి శరీరధారిగా ఆయన శరీరధారిగా వచ్చేసింది. అందుకే కీర్తన 103 ఏముందంటే దేవుని కొనియాడి కీర్తన 103 వచనం చూడండి. ఇక్కడ 105లో పాట పాత ఆయన ఏమేమంటే అది కాదు. ఒక నిమిషం. తన స్వరూపము దాసడు ఆయనే నా రూపము దాసెను. తన స్వరూపము దాసడు ఆయనే నా రూపము దాసెను. దాసుడన గుణను రాజిపా
మన స్వరూపం ఆయన తీసుకొని ఆయన స్వరూపం మనకి ఇచ్చి ఆయన దేవుని కుమారుడు దేవుని యొక్క ప్రత్యక్షతలో ఉన్నటువంటి వాడు. మనము అనేక సార్లు మన స్థానం మీదకి మనం ఇష్టపడాలి. మన స్థానము ఇతరులు చేయాలంటే నువ్వు నా కింద గూపమ్మా, నా కాడ గూపబట్టు నా కింద గూపమ్మా. అయితే ఆ దేవాది దేవుడు తను తగ్గించుకొని ఆయన నిన్ను నన్ను రక్షించడం కొరకే తన స్వరూపము మనకి ఇచ్చినాడు. ఆయన ఏం చేసినట్ట, ఆయన తన స్వరూపము దాసుడు కొరకే ఆయనే నా రూపము దాల్చను, దాసుడు నన్ను రక్షకును. యేసు నరరూపుడు, యేసు నరరూపుడు. నా ప్రియ సహోదరుడా, ఆయన నీ కొరకే నా కొరకే ఈ భూలోకములో శరీరధారిగా వాక్యమైన దేవుడు, తండ్రి అవుతున్న దేవుడు, వాక్యమైన దేవుడు ఆయన శరీరధారి ఆయన ఇక్కడికి వచ్చాడు. చూడండి, దూతలకు ఆ యొక్క దూతలు గొల్లకు ప్రత్యక్షమైనప్పుడు గొల్లలు ఆలస్యం చేయలేదు. వెంటనే ఎప్పుడైతే దూతలకు చెప్పిందో మీ కొరకై రక్షకుడు పుట్టి ఉన్నాడు, అది మీకు ఇది ఆనవాలని కొన్ని ఆనవాళ్ళు చెప్పి చేసినప్పుడు వాళ్ళు వెంటనే లేచిందంట. వెంటనే మనం చేస్తామా? మనం ఎన్ని చేయడం కోసం నిద్రపో ఆరాధన 10 అంటే 10:30 వస్తుంది, 10:30 అంటే 11 వస్తాం అంటే ఓసులే ఎప్పుడు పోతే ఏం లేదని మనం అనుకుంటాం. అయితే నాకంటేను దేనైనా అతిగా ప్రేమించేవాడు వాడు నాకు పాత్రుడు కాదు. తల్లిని కానీ, తండ్రిని కానీ, బిడ్డను కానీ, భార్యను కానీ, ఆస్తిని కానీ దేవుని కంటే మనం వాటిని అతిగా ప్రేమిస్తే మనం దేవునికి పాత్రుడు కాగలం. నా జీవితంలో రక్షింపబడి 47 సంవత్సరాలు 1977 నేను రక్షించమన్నా. అప్పుడు నాకు చిన్న వయసు 12 ఏళ్ళు. అప్పుడు ఆ సందర్భం రక్షించబడి ఇప్పటికీ 47 సంవత్సరాలు. ఏనాడే కానీ మందిరప్పుడు 1 నిమిషం ఆలస్యం కానీ, ఏనాడే కానీ విద్యాపన కానీ, బైబిల్ స్టడీ కానీ, ఆరాధన కానీ ఒక్కసారేమో ఆరోగ్యం బాగలేక గేతులు కొట్టి ఆరాధన పోదాంలో అనుకున్నా. అయినా కానీ ప్రభు మందిరం మనసుకు వదులుకుంటే బాగుండదని ఒకసారి నేను వచ్చాక పాటలు ప్రారంభించింది. అంతే, మా మందిరంతో ఒక పాట ప్రారంభించింది. నేను ఎక్కేటప్పుడు ఆ మెట్లెక్కేటప్పుడు నాకు ఎవరు సిగ్గుదొక్కున్నా ఇప్పుడు వచ్చే మందిరానికి ఎవరు నన్ను అన్నట్లు. అంటే ఒక్కరోజు ఒక పాట మిస్ అయింది అంతే. నాకు బ్రదరు దయశివకుడు పాట పాడుతున్నాడు, ఒక 2 చరణాలు పాడిన 3 చరణాలు పాడుతున్నాడు. మెట్లు ఎక్కుతుంటే నాకు ఎవరు ఆ మాట అన్నట్టు. అంటే అంతగా మనం దేవుని ప్రేమించాలి, అంతగా మనం. చూడండి, ఈ గొల్ల ఏం చేసిందంటే వారికి తాము చెప్పినట్లు వారు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వారి ఎక్కడికి వచ్చేసారంటే వాళ్ళు చూపినటువంటి స్థలానికి. అందుకనే ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడని, జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేస్తున్నాడని చెప్పుకొని బెత్లెహేములకు వెళ్ళి చూతుమరండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని దేవుని మందిరంలో వాళ్ళకి ఆసక్తి ఉండాల. దేవుని మందిరంలో శాంసరాలు ఎప్పుడు పోతే ఏముంది ఎవరు చూస్తుండలే, ఎవరు లెక్క పెడుతుండలే. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 వచ్చిన చదువు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. చేతికార్యం వంటి పలకాలు నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజ
వారిని లెక్క పెట్టుము. ఇక్కడ ఆలయములో పూజించే వారిని దేవుడు లెక్క పెడతారు లేదా? నువ్వు ఎన్ని గంటలకు మందిరంకి వచ్చినావు? నువ్వు ఎన్ని గంటలకు దేవుని ఆలయంకి వచ్చినావు? మనం అనుకుంటాము ఎవరు చూస్తాడు ఎప్పుడు ఏముందిలే, మన డ్యూటీ కడగలుగుతామా? మన ఉద్యోగ స్థలంలో మన ఆఫీస్ 8 గంటలకు, నువ్వు 8 గంటలకు పోతే నీ ఆఫీసర్ అంటాడు, అయ్యా నువ్వు రోజు డ్యూటీ వచ్చి ఇంటికి పోమంటాడు. నువ్వు ఆలస్యంగా వచ్చినావు, నువ్వేమో పనిచేసే అవసరం లేదు, ఇంటికి పోమంటాడు. అయితే ఇక్కడ మరియు ఒకరు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠం కొత్తవే ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టు. దేవుడు లెక్క పెడతాడు ఎన్ని గంటలకు వచ్చిన ఆరాధనకని. దేవుని యొక్క మందిరంలో ఎన్ని గంటలకు వచ్చిన మనుషులు లెక్క పెట్టకపోవచ్చు, మనుషులు మనల్ని గమనించకపోవచ్చు, దైవ సేవకుడు సంఘ పెద్దలు వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. అయితే ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టమని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే దేవుని మందిరంకి రావాలంటే భయభక్తులతో, మనం చాలా భయభక్తులతో రావాలి. ప్రసంగి 5:1 ఏముంది? నువ్వు దేవుని ఆలయం వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన, మన వస్త్ర అలంకారాలు, మన యొక్క వేషభూషణలు లోక సినిమాలు ఉండకూడదు. అందుకనే నువ్వు దేవుని ఆలయం వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే రాత్రి సిద్ధపడాలి. నువ్వు పొద్దులేసి అన్ని పనులు పెట్టుకునేది కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆదివారం తలకు నీళ్లు పోసుకొని ఆదివారమే రంగేసుకొని అన్ని చేసుకుంటుంటారు. అయితే దేవుని మందిరానికి ఆలస్యంగా అది ఆశీర్వాదం కాదు, అది ఆశీర్వాదం కానే కాదు. అది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కనబడచ్చు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు దేవుని నీకంటే, నీ కుటుంబం కంటే, నీ బంధువుల కంటే, నీ భార్య పిల్లల కంటే నువ్వు ఎంతగా ప్రేమిస్తావు. అందుకనే తూర్పు దేశపు జ్ఞానంలో ఆ యేసు యొక్క నక్షత్రం, రాజుగా పుట్టిన యొక్క నక్షత్రము వాళ్ళు చూసిందంట. ఒక ఆయన భక్తుడు రాస్తాడు 7,600 కిలోమీటర్లు ప్రయాణం చేసిందంట. తూర్పు దేశపు జ్ఞానులు వారు బంగారు సాంబ్రాణి గోళంతా తీసుకొని 7,600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ యేసు ప్రభు పుట్టిన చోటికి వచ్చినప్పుడు ఆయన భక్తుడు అక్కడ రాసిన. అంటే వారికి ఎంత ఆసక్తి! 7,600 కిలోమీటర్ ప్రయాణం అంటే దరిదాపు ఇక్కడి నుంచి అమెరికా 8,000 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి అమెరికా మధ్య 8,000 కిలోమీటర్లు. అయితే మత్తయి సువార్త 1:2 వారి ఆసక్తి మనకు ఉంటున్నదే. 2వ అధ్యాయం 10-11 వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాణి గోళమును కానుకలుగా సమర్పించారు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందపడుతున్నారు. మనం చేస్తున్నాం ఇంటికి నక్షత్రం పెట్టుకొని చూసి ముసిపోతున్నాం. క్రిస్మస్ వచ్చాకే ఇంటి పైన నక్షత్రం పెట్టుకునేది, ఆ నక్షత్రం చూసి అదిగో నా నక్షత్రం, ఇదిగో నా నక్షత్రానికి లైట్ వేసి, అయితే ఆ నక్షత్రం మీ హృదయంలో రక్షణ కార్యం జరిగించేది కాదు. అది తలకు మనకు అంటే కరెంట్ పోతే మన మొబైల్ కరెంట్ పోయిందంటే కేబుల్ కరెంట్ తెచ్చే మనం దాన్ని ఎదిగలేము. ఆ నక్షత్రం కాదు. అయితే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలిపి బంగారమును సాంబ్రాణి బోలం, బంగారం సాంబ్రాణి బోలం. ఈ బంగారం దైవత్వానికి సాదృశ్యంగా ఉంటుంది. ఈ బంగారము దైవత్వము, దేవుని యొక్క స్వరూపము. ప్రకటన గ్రంథం 1:13. ప్రకటన గ్రంథం 1:13. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుషులు పోలిన ఒకరిని చూచితిరి. ఆయన పాదముల తట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్ములకు బంగారు దట్టి కట్టుకొని ఉండేది. ఆయన తలయు తల
ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండేను. ఆయన పాదములు కొలుముల పుట్టు వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండేను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండేను. ఇక్కడ చూసినప్పుడు తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభం మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుతున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి రాజులకు బంగారు తట్టిన ఈయన రాజు. అయితే ఈయన ఒక రాజు కాదు, ఈయన పరలోకం నుంచి దిగి వచ్చిన పాపులను రక్షించడం కొరకై వచ్చినటువంటి ఈ రాజు. అందుకనే మన ఇక్కడ బంగారు లేకపోవచ్చు, అయితే బంగారు లాంటి హృదయాలు ఉంటుంది, బంగారు లాంటి హృదయాలు ఉంటుంది, మన కానికి నింపాలి. అందుకనే ప్రభువును ఆరాధించడం కొరకై ఈ ఉదయ కాలంలో మనం దేవుని మందిరంకు వచ్చినాం. తూర్పు దేశపు జ్ఞానులు వారు బంగారు, సాంబ్రాణి, గోల్డ్. ఈ బంగారం అనేది ఆయన దైవత్వానికి యొక్క సాదృశ్యంగా, అంటే దేవ కుమారుడు నరులను రక్షించడం కొరకై నరవాదాన్ని తీసుకొని ఆయన ఈ భూలోకముకు వచ్చాడు. అందుకని ఈ గొల్లలు చాలా దీనులు. గొల్లలకు ఎందుకు దర్శనమిచ్చిందంటే ఈ గొల్లలు ఎంతో నమ్మకస్తులు. మనం అనేకసార్లు అపనమ్మకస్తులం. వస్తామంటే రాము, చేస్తామంటే చెయ్యం. అయితే దూతెల్పెను గొల్లలకు శుభ వార్తనాది వత్సంబు వింతగా, దూతెల్పెను గొల్లలకు శుభ వార్తనాది వత్సంబు వింతగా, సర్గగానే దేముపురమున్ సొచ్చిరి ఆనుకనిచిరి, సర్గగానే దేముపురమున్ సొచ్చిరి ఆనుకనిచిరి, చింతలేని కైసుకుటెను చింతగను వెత్తే మందునా, చంతదేరను రండి సార్వ జనాంగమా సంతసమందుమా, చంతదేరను రండి సార్వ జనాంగమా సంతసమందుమా. ప్రపంచమంతా ఎంతో సంతోషం పంచుకుంటున్నాం. ఈ ప్రపంచమంతా ఈ దినము ఆ యొక్క క్రీస్తు పుట్టుక దినము, క్రీస్తు యొక్క జన్మదినమును ఎంతో సంతోషంగా. అందుకనే ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు వారు బంగారం తీసుకొచ్చి ఆ పెట్టెలు ఇప్పి బంగారం ఆయన కనిపించి, అయ్యా దైవత్వం అనేటువంటి నువ్వు దైవత్వం ఉంది, దైవ కుమారునివి. ఆ కుమారునికి సాగిలపడి ఆయన పూజించి ఆయన జననమును జ్ఞాపకము చేసుకొని, బంగారు తర్వాత సాంబ్రాణి ఆ యొక్క మరణాన్ని సూచిస్తున్నది. మన కొడుకులు ఆ దినాలలో మన జేజ అంటే అప్పుడు ప్రభుని అంగీకారం చెప్పను వాళ్ళు సచివాలయం ఏం చేస్తారు, సాంబ్రాణి వేస్తారు. ఏమంటారు, అరే మీ అబ్బా చచ్చిపోయాడు, పండుగ వచ్చినప్పుడు బట్టలు పెట్టేది ఆడ, ఆ బట్టలు పెట్టి దానికి పూరి కట్టెలు పెట్టి నీళ్లు పోసి సాంబ్రాణి వేసుకోవాలి. మొక్కలు మేము ఒక కిటికీని చూస్తున్నాం, వీళ్ళు లోపల మా పూర్వీకులు వచ్చి దాన్ని తింటరా, అక్కడ పెట్టిన ఆహారం తింటారని కిటికీలో ఉండదు చూస్తున్నాము. అంటే ఆ మూఢ నమ్మకం, అంటే ఈ సాంబ్రాణి అనేది దేవుని యొక్క ఆ మరణాన్ని రుజుపరుస్తూ ఈ దైవ కుమారుడు ఆయన భూలోకంకి వచ్చినాడు. దైవత్వం పొందినటువంటి యొక్క దేవుడు భూలోకంకి వచ్చి తన పుట్టుక ద్వారా అనేకులకు ఆనందమును సంతోషం వెల్లడి చేసి ఇప్పుడు ఆయన మరణించుండు. తర్వాత ఈ బోలము 3వ దినమున ఆయన మృత్యుంజడే నీ కొరకై నా కొరకై ఆయన లేచి, అందుకనే బంగారు, సాంబ్రాణి, బోలములను అంటే ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పటికీ ఈ జ్ఞానులు వచ్చి అక్కడ సాగిలపడి వారు నమస్కరించారు. అందుకని ఈ బంగారు ఆ యొక్క దైవత్వానికి సాదృశ్యంగా. ప్రకటన గ్రంథము 21 ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 21. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజు వీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికను పోలి ఉన్నది. అయితే ఆ 12 గుమ్మాలు, ఆ యొక్క 12 గుమ్మాలు నీ కొరకై నా కొరకై నిర్మించి
రాజులకు రాజు అంటే యేసు రాజు నిన్నుగానే ఒక రాజుగా చేసుకొని తన సింహాసనం తీసుకుని ఆయన ఈ భూలోకంలో శరీరంలో ఒకటి ఆయన రక్షకులుగా మనకు వచ్చాడు. నేను 6 విషయాలు చెప్తాను. 6 విషయాలు మనం చూసుకొని మనం ఆరాధించాం. ఒకటి మత్తయి సువార్త 1:21. మీరు చదువుకోబోతుండండి, క్లుప్తంగా వివరిస్తాను. తన ప్రజలను వారి పాపముల నుండి వారి పాపముల నుండి అంటే మన పాపముని మనను రక్షించుటకై ఆయన భూలోకానికి రక్షకుడుగా వచ్చిందంట. నీ పాపం నుంచి నిన్ను పరిహరించి విమోచించుట కొరకై ఆయన నీ కొరకై రక్షకుడుగా. మత్తయి సువార్త 14:30. మత్తయి సువార్త 14:30. గాలి చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాడు. ఎవరు ఏం చేసిండు? యేసు ప్రభు 4వ జామున ఆయన సముద్రంలో నడుస్తుంటే ప్రభువా నేను దయ్యం అనుకున్నారు. దయ్యం భూతం అనుకుని భయపడ్డారు. నేనే భయపడదు. భయపడవలగని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలగని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. మన రక్షకుడు యేసు ప్రభు ఆయన రక్షకుడుగా వచ్చినాడు. అంటే మరణం నుంచి జీవంలోనికి దాటింపజేయడం కలిగి ప్రభువా నేను మునిగిపోతున్నాను పేతురు ప్రభువా ముందన్నాడు. ప్రభువా నువ్వైతే నేనే నడుస్తాను నీళ్ళన్నాను. సరే పేతురు రా అన్నాడు. అనేక ఏమైంది? పేతురు సగం రస్తం వెళ్ళినాడు, సగం దారికి వెళ్ళినాడు. అల్ప విశ్వాసిగా అనుమానించుడు. పోయి సముద్రమే నేను మునిగిపోతాను. ఎప్పుడైతే అనుమానం వచ్చిందో మునిగపోసాగాడు. ముందు సాగిండు, అనుమానం వచ్చింది. అనుమానం వచ్చేసరికి మునిగపోసాగారికి ప్రభువా నన్ను ఈయన రక్షించేది, ఈయన ప్రాణాలను రక్షించే. మత్తయి సువార్త 10:28. మత్తయి సువార్త 10:28. ఇక్కడ నరకము నుండి ఆయన మనం రక్షించేది. ఆత్మను చంపనేక దేవుని చంపువారికి భయపడుడు గాని ఆత్మను దేవుని కూడా నరకములో నశింపజేయడానికి వ్యక్తిని భయపడుడి. అక్కడ నరకము నుంచి రక్షించుడికై ఆయన నీ జీవితంలో రక్షకుడుగా ఉదయించాడు. ఆయన నీ జీవితంలో ఆయన నరకము నుంచి రక్షించుడు కొరకై మళ్ళీ చదవమాట. మరియు ఆత్మను చంపనేక దేవుని చంపువారికి భయపడుడు గాని ఆత్మను దేవుని కూడా నరకములో నశింపజేయగలవానికి వ్యక్తిని భయపడుడి. ఆత్మను దేహమును నరకములో నశింపజేయడానికి నిత్యం భయపడాలి. అందుకనే ఆత్మ దేహ ప్రాణ రక్షించుడు కొరకై ఈ దేవుడు ఆయన నీ కొరకై నా కొరకై రక్షకుడుగా వచ్చుంటున్నాడు. 4వదిగా యూదా పత్రిక 25. యూదా పత్రిక సొత్తిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్వమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. త్రొట్టిల్లకుండా కాపాడుటకు మానవుడు భూలోకంలో త్రొట్టిల్తాడు, మానవుడు భూలోకంలో పడిపోతాడు. అందుకనే త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమయుట ఆనందముతో మిమ్మల్ని మనం ఆయన మహిమ ఎదుట ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడు, శక్తి అనుగ్రహించే రక్షకుడు. ఆయన నీకు శక్తి అనుగ్రహించుడు కొరకై ఆయన భూలోకంలో ఆయన రక్షకుడుగా వచ్చి అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగము యుగములకు పూర్వము. అందుకనే యోహాను సువార్త 1 ఆది యందు వాక్యమును వాక్యము దేవుని ఎదుటను ఆ వాక్యమే. చాలా మంది ఇందులో సేవ చేస్తున్నాం.
మెడలో సిలువ వేసుకుంటాం. ఆ సిలువ దేవుడు కాదు. మందిరం పైన సిలువ పెడితే ఆ సిలువ దేవుడు కాదు. ఇండ్ల పైన సిలువ వేసే సిలువ దేవుడు కాదు. వాక్యం రాసుకుంటాం. ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యం చూసి ఎంతో మంది రక్షించబడతారు. నేను నా ఇంట్లో చెప్పిన వాక్యం, నేను ఒక ఎంతో స్థుతికడం ఉంటే ఆ వాక్యం గురించి నేను చెప్పిన మన గృహాల పైన, మన గృహం బయట, మందిరం పైన భక్త సింగన సాహసం ఎక్కడ ఉందో వాక్యాలతో అలంకరించబడతాయి. స్టార్లు పెట్టరు, సిరీస్ బల్బులు వేయరు, కానీ వాక్యాలతో ఆ వాక్యం అనేకులతో మాట్లాడతాయి. ఆ వాక్యము అనేకులను దర్శిస్తుంది. అందుకనే దేవుడు శక్తిగల దేవుడు, శక్తిని అనుగ్రహించడం కొరకై త్రొట్టిల్లకుండా శక్తిగల మన రక్షకుడు, ఆయన శక్తిని అనుగ్రహించడం కొరకై. తర్వాత నశించిన దానిని జడకి రక్షించుటకై మనుషుల లోకంకు లూకాసు వార్త 19వ అధ్యాయం 10. లూకాసు వార్త 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దాన్ని, మనమంతా నశించినటువంటి వారు, పాపముల చేత, అపరాధముల చేత నిత్య నరకానికి పాత్రులైన నన్ను రక్షించుట, నిత్య నరకానికి పాత్రులైన మనలను రక్షించుట కొరకై ఆ దేవ కుమారుడు ఈ లోకంలో నశించిన దానిని వెనక్కి రక్షించుటకై, నశించినటువంటి మనలను ఆయన వెదకి రక్షించుడు కొరకై ఆయన భూలోకంలో రక్షకుడుగా ఉదయించు, ఆయన రక్షకుడుగా ఉదయించుడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10. మొదటి తిమోతి 4. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులను రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఆయన మనుషులందరికీ ఎందుకు వచ్చినట్ట? రక్షకుడుగా. మనుషులందరి కొరకు, మరి విశేషంగా ఎవరి కొరకై? విశ్వాసుల కొరకై. ఈ మాట చూడండి, మనుషులందరికీ రక్షకుడు, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడనైన జీవము గల దేవుని యందు మనకు నిరీక్షణ ఎంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసకు పాటుపడుచున్నాము. విశేషముగా విశ్వాసం, మన విశ్వాసం అయితే మనకు రక్షకుడుగా ఆయన ఉదయించాడు. నేను ఆ విషయాలు చూపించిన, ఇంకొక విషయం చూద్దా అంటే, ఎవరికైనా రక్షకుడు పొద్దున్నే సాయంత్రం చాలా అబద్ధం అంటారు, నోరు గురించి అబద్ధం అంటారు. అటువంటి వారికి రక్షకుడు ఉంటారా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8 చదువుకొని ఆరాధించుకుంటాం. యెషయా గ్రంథం 63:8. వారు అబద్ధము ఆడని, వారు నా జనులనియు అబద్ధము ఆడనేరని ఆయన వారికి ఎందుకు వచ్చిన రక్షకుడుగా? మనం అబద్ధం ఆడకూడదు. మనం పొద్దున్నే సాయంత్రం అబద్ధం ఆడతాము, నోరు గురించి అబద్ధమే. అందుకని విశ్వాసులుగా ఉన్నటువంటి మనం యెషయా 63:8 వచ్చిన ప్రకారం వారు నా జనులనియు అబద్ధములు ఆడనేరని జనులని వారికి ఈ దేవుడు నీకు రక్షకుడికి ఏం చేసిందంటే, నేను అబద్ధము ఆడదు తప్పించడం, నరకము నుంచి తప్పించుటకు, నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. రెండో మెసేజ్లో ఆయన ఎందుకు తన కుమారుని స్వార్థం చేసుకుని ఈ లోపలికి వచ్చాడు అని రెండో మెసేజ్ నేను చెప్తాను. ఇప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నా. మనము కొన్ని విషయాలు చూసినాం. తూర్పు దేశపు జ్ఞానులు బంగారు సాంబ్రాణి గోళము తీసుకొచ్చి వారు సాగిలపడి ఆయన్ను ఆరాధించారు. చాలాసార్లు మనము నోటితో ఆరాధన చేస్తాం. చాలాసార్లు ఏం చేస్తుంటే ఆరాధన అనేది వ్యక్తిగతం ఉంటుంది. ఆరాధన అనేది వ్యక్తిగతం. మనకు అలవాటు అయిపోయింది. ప్రభు నన్ను నా కుటుంబాన్ని ఎంతగా ప్రేమించడం నీకు స్తోత్రం. ఆ కుటుంబం ఒకటాడు గుడికి, వాడు ఊరంతా తిరుగుతుంటాడు. అయితే ఇక్కడ మనం ఆరాధన ఎట్లుంటుందంటే, ప్రభు నన్ను నా కుటుంబమును ఇంతగానో కాల్చినందుకు, ఈ కుటుంబం ఉంటే మందిరంలో
నువ్వు కుటుంబంలో మందిరం కనబడుతున్నావు. దేవుని యొక్క సన్నిధి అంటే మనం ఎంత అబద్ధికులం అంటే మనకు అలవాటు అయిపోయింది ఆరాధన. మనం ఆరాధన చేస్తాం. ఆరాధన వ్యక్తిగత ఆరాధన. నువ్వు నాకు ఇచ్చిన రక్షణకి నీ స్తోత్రాలు ప్రభావం, పాపం నుంచి శాపం నుంచి అవి చేసి నడిపించినావు అంతే చేయాలి. కానీ ఇది అలవాటు అయిపోయింది. నన్ను నా కుటుంబము ఇంతగా నువ్వు ప్రేమించినందుకే నాకు చూపిన కృపజ్ఞానం. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు వచ్చారు కానీ పిల్లలు గుడికి రాలేరా? తల్లిదండ్రులు వచ్చారు కానీ పిల్లలు మందిరంకి రారు. పిల్లలు వచ్చారు కానీ తల్లిదండ్రులు కానీ రారు సార్లు. అయినా కానీ మనం ఎంత ఆలోచన చేస్తామంటే నా పక్షాన నా కుటుంబ పక్షాన. అయితే యెహోషువ చెప్పొస్తున్న మాట యెహోషువ 24:15 నేను నా ఇంటి వాళ్ళు యెహోవాను సేవించడం. ఆయన చెప్పడానికి ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే ఆయన కుటుంబంగా దేవుని సేవించినాడు. కుటుంబంగా దేవుడి మందిరానికి నమ్మకాన్ని వస్తున్నాడు కాబట్టి. అందుకని ఈ ప్రభువు ఈ రక్షకుడు నీకు విమోచకుడుగా ఈ యొక్క మాట చూస్తాం. లూకా సువార్త 2:29-32 కలిసి ఉన్నాయి. ఆ మాట చూసుకొని మనం ఆరాధించుకుందాం. లూకా సువార్త 2:29. ఇప్పుడు నీ మాటలకు సమాధానంతో నీ దాసుని పోల్చుచున్నావు. అన్యులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కళ్ళారా చూచితిని. ఈ రక్షణ నేను కళ్ళారా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానంట. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి. ఆయన అంటున్నాడు ఇప్పుడు నాకు తీసుకో ప్రభా, ఇప్పుడు నేను వస్తాను ఈ కాడికి. ఎందుకంటే ఆ యేసు ప్రభును తన చేతుల్లో ఎత్తుకొని కనులారా చూచుండు తృప్తి చెందింది. మనకుందే తృప్తి? దేవుడిని ఇప్పటికే చేయడానికి తృప్తి ఉందా? అందుకనే మనము కానీ ఈ రక్షణను అన్య జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. ఆయన రక్షణకర్తగా నిన్ను ప్రేమించి ఆయన నరారూపం తీసుకొని ఆయన భూలోకంకు వచ్చినటువంటి. అందుకని ఫిలిప్పీ 2:8 మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా వివేక చూపిన వారే. ఇంకొక మాట తాను తగ్గించుకొని దాసుని మనిషి స్వరూపంగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపంగా ధరించుకోవాలి. మన స్వరూపం అసహ్యమైన స్వరూపం. ఎవరు ఇష్టపడరు. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు ఎవరు నీ నమ్మకాన్ని నీళ్ళు తెలియదు ఏమంటారు? మన తల్లిదండ్రులు అంటారు వారికి లోపడకపోతే ఎవరు నీ మకాన్ని నీళ్ళు తెలియదు అంటారు. అసహించుకోరు. మన కన్నా తల్లిదండ్రులే అసహించుకోరు. అయితే ఆ దేవుడు దాసుని స్వరూపము నేను నన్ను ప్రేమించి నీ కొరకై నా కొరకై నన్ను పశువుల పాకల్లో జన్మించి తను తానే అన్ని రిక్తులుగా చేసుకుని నరారూపం ఎత్తి ఆయన నీ కొరకు నాకు కలిగిపోవడం. నా ప్రియ సహోదరి సహోదరా, ఇంకా నువ్వు ప్రభుని అంగీకరించుకుంటావు, ఇంకా నీ హృదయంలో ప్రభువు పుట్టకపోతే ఆయన ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితమే ఆయన భూలోకంకి వచ్చి ఆయన శరీరధారిగా నీ భూలోకంకి వచ్చాడు. అందుకనే ఆది యందు వాక్యం దేవుని దేవుడు, ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యము శరీరధారిగా కృపాసక్త సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. నీ మధ్య నివసించాడు కాబట్టి నువ్వు అంగీకరిస్తావా? ఈ మాట జ్ఞాపకం తీసుకుని మన ప్రభువును ఆరాధిస్తాం.